కడుపులో ఆ బిడ్డ పెరిగే కొద్దీ చందు చావుకి చాలా దగ్గర అవుతుంది. నువ్వు నాతో మాట్లాడకపోయినా నన్ను అసహించుకున్నా పర్వాలేదు. ఈ సమయంలో నువ్వు తల్లివి కావడం మంచిది కాదమ్మా. వెంటనే అబార్షన్ చేయించుకో. ఏమండి, నా బిడ్డని ఈ భూమి మీదకి రాకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయండి. ఎందుకు రాజా చందు అంటే నీకంత ప్రేమ? ఇప్పుడు చందు, నీకేం కావాలో చెప్పు. ఐస్ క్రీమ్ కావాలి. ఏ ఫ్లేవర్ కావాలి? స్ట్రాబెర్రీ. ఇది తీసుకుని వెళ్ళి నేను చెప్పిన అడ్రస్ లో రాజా ఇచ్చి రమ్మన్నాడు అని చెప్పాలి. మేడం, ఏంటి మేడం ఆ ఇంజెక్షన్ ఎందుకు చేశారు? నీకు డీటెయిల్స్ కావాలా, డబ్బు కావాలా? కానీ రిస్క్ అవుతుందేమో మేడం. నువ్వెవరో ఎవ్వరికీ తెలీదు. ఎలా రిస్క్ అవుతుంది? నీకు మరీ అంత భయంగా ఉంటే చెప్పు, ఆ డబ్బు ఐస్ క్రీమ్ ఇంకొకరికి ఇస్తాను. సరే మేడం, ఆ అడ్రస్ ఇవ్వండి. ఇదిగో అడ్రస్, జాగ్రత్త. ఓకే మేడం. చందు, ఐఎమ్ సారీ. ఏంటి కృష్ణ, నువ్వు చెప్పేది నిజమా? అవును వదినా, డాక్టర్ శ్రవంతి గారు పిలిచి మరీ చెప్పారు. బుజ్జి బాబుకి బుజ్జి స్వెటర్, చిన్ని చిన్ని చేతులు, చిన్ని చిన్ని కాళ్ళు ఉంటాయి కాబోలు. నేను నమ్మలేకపోతున్నాను కృష్ణ. చాలా కాలం తర్వాత మన మధ్యకు పసిబిడ్డ రాబోతున్నాడు అని ఆనందిస్తుంటే ఇలాంటి వార్త మోసుకొచ్చావేంటి కృష్ణ? వినగానే నేను తట్టుకోలేకపోయాను వదినా. నువ్వొచ్చి చందు తల్లి కాబోతుందని చెప్పిన క్షణం నుంచి నా మనసు సంతోషంతో నిండిపోయింది వదినా. కానీ ఆ బిడ్డని కంటే చందు మనకు దక్కదనే నిజం విని ఎంత కుమిలిపోయానో ఆ భగవంతుడికి తెలుసు. అలాగే గుండె రాయి చేసుకుని వెళ్ళి చందుతో మాట్లాడాను. నువ్విప్పుడున్న పరిస్థితుల్లో బిడ్డని కనడం మంచిది కాదని చెప్పాను వదినా. చందు నమ్మిందా? అసలే నేనంటే పీకల దాకా కోపం ఉంది. నేను నిజం చెబితే ఇది మాత్రం ఎలా నమ్ముతుంది వదినా? కానీ తను బిడ్డని కనకూడదు వదినా. కావాలంటే నువ్వు ఫోన్ చేసి డాక్టర్ శ్రవంతి గారిని కనుక్కో. అయ్యో, నువ్వు అబద్ధం చెప్తావా కృష్ణ? కానీ ఇప్పుడు చందుకి ఈ విషయం ఎలా చెప్పాలా అన్నదే సమస్య. అది నువ్వే ఏదో ఒకటి చేయాలొదినా. నా మాట మీద తనకి నమ్మకం లేదు. ఆ నమ్మకం నువ్వే ఇవ్వాలొదినా. ఇప్పుడు ఎవరు చెప్పినా ప్రమాదమే కృష్ణ. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. నాకు కొంచెం టైం ఇవ్వు. అమ్మా, నిన్ను నన్ను అనాథల్ని చేసి వదిలేసిన వాళ్ళు ఈరోజు బిడ్డ పుట్టబోతున్నాడు అని తెగ ఆనందించేస్తున్నారు. ఆ బిడ్డ భూమి మీదకు వస్తే ఇక వాళ్ళు ప్రపంచాన్ని మర్చిపోతారు. నువ్వు పడిన నరకం ఎలాంటిదో, నన్ను కాపాడుకోవడం కోసం ఆ జైల్లో ఎంత నరకం అనుభవించావో అన్నీ వాళ్ళకి
తెలిసి రావాలి. ఆ ఐస్ క్రీమ్ ఇంటికి చేరగానే యముడు ఆ ఇంట్లో అడుగు పెడతాడు. ఏం కావాలి? మేడం, రాజా గారు ఈ ఐస్ క్రీమ్ మీకు ఇచ్చిరమ్మన్నారు. అదేంటి ఈవినింగ్ ఆయన వస్తూ వస్తూ తీసుకొస్తానని చెప్పారు కదా? ఏమో తెలియదు మేడం, షాప్ కి ఫోన్ చేసి ఇంటికి డెలివరీ ఇవ్వమని చెప్పారు. ఓ సరే ఇవ్వు. అవును, ఏంటిది? స్ట్రాబెర్రీనా? అవును మేడం. ఒక్క నిమిషం, మనీ తీసుకొస్తాను. సార్ ఇచ్చేశారు మేడం. ఇదిగోండి మేడం బిల్లు. తీసుకోండి మేడం. థ్యాంక్స్ మేడం. ఓకే మేడం. అంటే సాయంత్రం దాకా ఎందుకు ఎదురు చూడని మీ డాడీ ముందే పంపించారా? మనమిద్దరం ఐస్ క్రీమ్ తిందామా? ఆగాగు. ఏం తింటున్నావు? ఐస్ క్రీమ్ అమ్మా. నీకోసం స్వీట్ తీసుకుని వచ్చాను చందు. ఇప్పుడు నువ్వు ఐస్ క్రీమ్ తింటే ఇక ఈ స్వీట్ ఏం తింటావు? ముందు స్వీట్ తినే, కావాలంటే ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో పెడతాను, సాయంత్రం తిందు గారి, సరేనా? ప్లీజ్ అమ్మా, మా ఆయన ఎంతో ప్రేమతో పంపించారు. స్వీట్ తర్వాత తింటాను, సరేనా? నేను ఐస్ క్రీమ్ తినేనా ప్లీజ్? అంటే నీకు నాకంటే మీ ఆయన మీదే ప్రేమ కదూ? సరే అదే తిను. అయ్యో అది కాదమ్మా, మొన్న నువ్వు తెచ్చిన రస్మలై తిన్నానా లేదా? నీకో విషయం తెలుసా? తాతయ్యకి ఐస్ క్రీమ్ అంటే కూడా చాలా ఇష్టం. నీకు తెలియకుండా తాతయ్య నేను చాలా సార్లు దొంగచాటుగా ఐస్ క్రీమ్ తినేవాళ్ళం తెలుసా? అమ్మయ్య, నవ్వేశావా? అయితే అప్పుడు దొంగతనంగా తిన్న ఐస్ క్రీమ్ ఇప్పుడు బయటకు వచ్చిందన్నమాట. సరే అయితే ఇప్పుడు ఐస్ క్రీమ్ తిను, కానీ ఈ స్వీట్స్ మాత్రం నువ్వు సాయంత్రం తప్పకుండా తినాలి, సరేనా? తప్పకుండా తింటాను. సరే కూర్చొని తిను.
అమ్మా నువ్వు తింటావా? ఏం వద్దులే, మీ ఆయన నీకు ప్రేమగా పంపించారు కదా, నువ్వే తినే. అమ్మా నొప్పిగా ఉంది. చందు ఏమైంది? చందు చందు ఏమైందమ్మా? అమ్మా చెప్పమ్మా ఏమైంది? నొప్పిగా ఉందమ్మా. చందు నొప్పి నొప్పి రావడం ఏంటమ్మా? ఉందమ్మా. చందు చందు నొప్పి రావడం ఏంటి? భరించలేకపోతున్నానమ్మా. చందు నీకేం కాదు. చందు చందు అమ్మా చందు చందు నీకేం కాదు. హాస్పిటల్ వెళ్దాం పదా. మెల్లగా. చందు 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 నీకేం కాదు. చందు 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 ఏమైందమ్మా? డాక్టర్ ఏమైందో తెలీదు. సడన్ గా ఐస్ క్రీమ్ తింటూ కడుపు నొప్పి తిరిగిపోతుంది. ఓకే ఉండండి చూస్తాను. కొంచెం చూడండి డాక్టర్, అసలే తను ప్రెగ్నెంట్ కూడా. ఓకే ఓకే నేను చూస్తాను. లోపల తీసుకెళ్ళండి. జయంతి అక్క ఏం జరిగింది? చందు ఏది? లోపలికి తీసుకెళ్లారక్క. నాకేం అర్థం కావడం లేదు. అంత అయోమయంగా ఉంది. ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉంది. నేను తెచ్చిన స్వీట్స్ కాదని ఐస్ క్రీమ్ తింటాను అంది. నేను సరే అన్నాను. అలా ఐస్ క్రీమ్ తింటూనే సడన్ గా కడుపు నొప్పి అంది. అంతలోనే కడుపు నొప్పి ఎక్కువ అయ్యేసరికి హడావిడిగా హాస్పిటల్కి తీసుకొచ్చానక్క. అదేంటి జయంతి అలా ఎలా జరుగుతుంది? అదే నాకు అర్థం కావడం లేదక్క. రాజా వచ్చాడు. ఆంటీ ఆంటీ చందుకి ఎలా ఉంది? లోపలికి తీసుకెళ్లారు. ఇంకా ఏం చెప్పలేదు రాజా. డాక్టర్ నా వైఫ్కి ఎలా ఉంది? తనకే ప్రమాదం లేదు కదా? చెప్పండి డాక్టర్. డాక్టర్ చందుకి ఎలా ఉంది? ఇప్పుడు కడుపు నొప్పి తగ్గిందా? ఏం ప్రాబ్లం లేదు కదా? చెప్పండి డాక్టర్. అది డాక్టర్ మిమ్మల్ని అడిగేది ఏమైంది? చందుకి ఎలా ఉంది? మీకెలా చెప్పాలో తెలియటం లేదు. ఆ అమ్మాయి ప్రాణాలకు ప్రమాదం ఏం లేదు, కానీ తనకి అబార్షన్ అయింది.
డాక్టర్ మీరు మాట్లాడేది? ఐఎమ్ సారీ. చందు, ఏమండి చూడండి, భగవంతుడు మనకెంత అన్యాయం చేశాడో చూడండి. మన బాబుని తీసుకెళ్ళిపోయాడండి. అమ్మా చందు, ఊరుకో అమ్మా, బాధపడుకో. పెద్దమ్మా, ఈ బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? ఎందుకు పెద్దమ్మా దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడు? నేనేం పాపం చేశానని. నా కడుపులో మరో ప్రాణి జీవం పోసుకుంటుందని తెలిసినప్పటి నుంచి ఎన్నో కలలు కన్నాను. ఏ బొమ్మ చూసినా ఇది నా బిడ్డకి నచ్చుతుందా అనిపించేది. ఏ షాపుకి వెళ్ళినా పసిపిల్లల బట్టలు చూసి ఇవి నా బాబుకేస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకునేదాన్ని. కానీ ఇలా జరిగిపోయింది. గట్టిగా నవ్వితే భయం, కేడిస్తే భయం, చివరికి నడిచినా కడుపులోని నా బిడ్డకి ఏమవుతుందో అనే భయం. ఈ 9 నెలలు అతి జాగ్రత్తగా ఉండి నా బిడ్డకి జన్మనివ్వాలి అనుకున్నాను పెద్దమ్మ. కానీ ఆ దేవుడు నాకు 9 వారాలు కూడా సంతోషాన్ని ఇవ్వలేదు పెద్దమ్మ. చందు, ఊరుకో అమ్మా, ఊరుకో, ఏడుకో. అయినా ఎందుకు పెద్దమ్మ కష్టాలన్నీ కూడబలుక్కొని నా మీదే దాడి చెయ్యాలి? ఆ రోజు ఆ రోగంతో చచ్చిపోతే పీడ పోయేది. చందు, ఆ రోజు ప్రాణం పోసిందెందుకు? ఈ రోజు ఈ కడుపు కోత ఎలా ఉంటుందో తెలుసుకోవడానిక. ఈ బాధ తెలియకుండా చచ్చిపోతే ఎలా అని బతికించాడా దేవుడు? ఆయనకెందుకు నా మీద ఇంత కక్ష? నేనేం పాపం చేశానని? చందు, అమ్మా నన్ను క్షమించమ్మా. తాతయ్య నా కడుపున పుడితే ఆ చిన్ని బాబుని నీకు అందించాలనుకున్నాను. నా ఆశ నెరవేరకుండానే ఆ దేవుడు చాలా అన్యాయం చేశాడమ్మా. నన్ను క్షమించు. చందు, ఊరుకో చందు. అసలు ఇది ఎలా జరిగింది? చక్కగా ఆరోగ్యంగా ఉన్న మనిషికి ఉన్నట్టుండి ఇలా జరగడం ఏంటి? అంత నా తలరాతండి. ఏ జన్మలోనూ చేసుకున్న పాపం. మీరు పంపించిన ఐస్ క్రీమ్ ఇలా తిన్నానో లేదో అంతేనండి. కడుపులో ఒకటే నొప్పి. ఏంటి, నేను పంపించిన ఐస్ క్రీమా? అవును రాజా, నువ్వు ప్రేమతో పంపించావని నేను తెచ్చిన స్వీట్స్ కూడా పక్కన పెట్టి అదే తింది. కడుపులో చల్లగా ఉంటుంది కదా అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇంత ప్రమాదం జరుగుతుందని ఊహించలేదు రాజా. నేను ఐస్ క్రీమ్ పంపించడం ఏంటి? దిగులు పడకమ్మా, ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చందు. నువ్వేం బాధపడకు, పర్వాలేదు. ఇంకోసారి ఆ దేవుడు నీకు అదృష్టం ఇస్తాడు. రాజా, ఈ సమయంలో తనకి ధైర్యం చెప్పాలి.
నీకేం వయసు మీరిపోలేదు. ఇలాంటివి జరగటం సహజం. బాధపడుకో. మనకి చందు ముఖ్యం, అది గుర్తుంచుకో. ఆంటీ, చందు జాగ్రత్తగా చూసుకోండి. నేను ఒకసారి డాక్టర్ గారిని కలిసి వస్తాను. ఊరుకో చందు. డాక్టర్, నాకు విషయం చెప్పండి. నా భార్యకి అబార్షన్ కావడానికి కారణం ఏంటి? ఏదో తినకూడదు ఏదో తిన్నది. ఆ మాట చెప్తే మరింత టెన్షన్ పడుతుందని చెప్పలేదు. ఐస్ క్రీమ్ తింటే అబార్షన్ జరిగే అవకాశం ఉందా? నో ఛాన్స్. ఓకే డాక్టర్. ఐస్ క్రీమ్ నేను పంపించడం ఏంటి, అది తిన్న తర్వాత చందుకి అబార్షన్ కావటం ఏంటి? చందు నాకు ఐస్ క్రీమ్ తెమ్మని చెప్పిన విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలియదే. భార్గవి!